ఇప్పుడు దేవర చిత్రం విడుదల కొరకు మరో 3 రోజులు మాత్రమే ఉన్నదంట. అయితే గిందులో భాగంగానే ఆళ్ళు ప్రమోషన్లు విపరీతంగా చేస్తున్నారంట. ఇక దేవరల ఎన్టీఆర్ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ముచ్చట పెట్టిండంట. ఇక గది గిట్లా ఎవరితో అనుకుంటున్నారు, మన హిందీ చిత్ర పరిశ్రమల మస్తు నటి అయిన ఆలియా భట్, అంతేకాదు ప్రముఖ నిర్మాత అయిన కరణ్ జోహార్తో కలిసి వీళ్ళు ముగ్గురు గుమ్మగూడి ఒక ముచ్చటను పెట్టిర్రంట. ఇక దాంతో పాటుగా ఆలియా భట్ తొందరనే రాబోతున్న జిగ్రా గట్లనే దేవర గురించి కొన్ని ముచ్చట్లు అయితే పంచుకున్నారంట. ఇక అందులో భాగంగానే ఎన్టీఆర్ గొప్ప నటుడు, కెమెరా పెడితే చాలు అదర ఓడతాడు అనుకుంటా ఆలియా భట్ మస్తుగా పోయిందంట. ఇక ఎప్పుడైతే మేము ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నామో ఆ సమయంలో ఎన్టీఆర్ నాకు చాలా అండగా నిలిచిండు. ఇక ఆ సమయంలో మేమిద్దరము మంచి స్నేహితులు లెక్క మారను. ఎప్పుడైతే బ్రహ్మాస్త్ర సినిమా కార్యక్రమం అయిపోయిన వెంటనే ఇక రాత్రిపూట వాళ్ళ ఇంట్లో భోజనం ఇట్లా చేసినాము. ఇక ఆ సమయంలో నేను కడుపుతోని ఉండడం కారణం వల్ల పుట్టబోయే బిడ్డ పేరు గురించి ఇట్లా మేము చర్చించుకున్నామని ఆలియా భట్ బయట పెట్టిందంట. ఇక దీనికి తోడు దేవర సినిమా కోసం నేను మస్తు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు దేవర గురించి గిట్లా ఎన్టీఆర్ ఓ ముచ్చట చెప్పిండు. సినిమా అద్భుతంగా వచ్చింది, ఆఖరి 30 నిమిషాలకు మాత్రము ఏరే లెవెల్లో ఉంటుంది, ప్రేక్షకులు ఆశ్చర్యపోవాల్సిందే, అబ్బరపరిచేటట్టుగా ఉంటుంది అని ఆయన చెప్పుకొచ్చిండు. ఇక ట్రైలర్ చూసిన జిగ్రా గిట్లా ట్రైలర్ చూసడంతో మంచిగా ఉంటుందని అనుకుంటున్నా నేను ఇట్లా అని అన్నాడంట. అయితే ఇది ఒక్కటే ముచ్చట కాకుండా ఇక నా వరకు ఇక నేను ఏంది అనేది గీ స్టారు గీ ఇమేజు ఇదంతా నాకు తెలియదు, కానీ ఇక నేను అసలు ఏం చేయాలనేది ఆలోచిస్తా అని చెప్పుకొచ్చిండు. ఎప్పుడైతే నా జీవితంలో అభయ్ పుట్టిండో ఇక తండ్రిగా నా భావోద్వేగములు చెప్పలేనివి. ఇక నేను ఏంది అనేది ఆ సమయంలోనే నాకు అర్థమైంది. నా కథల ఎంపిక విషయాలలో ఇట్లా ఇప్పుడు చాలా మార్పు వచ్చిందని ఎన్టీఆర్ వంచుకున్నాడంట. ఇక మంచిగానే ఉన్నది కదా. ఇక ఆ తర్వాత మన ఆలియా భట్ జిగ్రా సినిమా గురించి ఇట్లా మాట్లాడుకుంటా ఇక ఇది ఎటువంటి కథ అనంటే, పరదేశంలో పోలీసులు వాళ్ళ సోదరుని అరెస్ట్ చేస్తే సోదరుణ్ణి కాపాడేటందుకోసం ఏం చేస్తుంది, ఎట్లా పోరాడుతుంది అనే విషయమే జిగ్రాతోని వస్తున్నది అనుకుంటా చెప్పుకొచ్చింది. అయితే ఇక వీళ్ళిద్దరు మంచిగానే మాట్లాడిరు, బాగానే ఉన్నది. ఇక ఇప్పుడు కరణ్ జోహార్ గిట్లా వీళ్ళిద్దరికి సంబంధించి ఒక సాధారణమైన అంశం ఉన్నది అని బయట పెట్టిండంట. గదేందరంటే వీళ్ళిద్దరూ స్టూడెంట్ అనే పేరుతోనే మంచిగా పేరు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ ఏమో స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమాతోని సక్సెస్ కొట్టగా, ఆలియా భట్ తెరంగేట్రమే స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అనే సినిమాతోని చేసి మంచి విజయం దక్కించుకున్నది అని చెప్పుకొచ్చారు. అయితే ఇక వీళ్ళిద్దరితోని సినిమాలు ఇక ఎన్టీఆర్ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలి అని ఇక జిగ్రా సినిమా ఇట్లా నేను నిన్ను మంచి స్థాయిలో చూడాలని ఎన్టీఆర్ కోరుకున్నట్లు పరస్పరంగా మంచిగా ముచ్చటిచ్చిరంట. ఇక ఇప్పుడు దేవరా సినిమానేమో సెప్టెంబర్ 27 తారీఖున మన ముందుకి రాబోతున్నది. ఇక జిగ్రానేమో అక్టోబర్ 11 తారీఖున రాబోతున్నదంట. ఇక ఇదంతా మంచిగానే ఉన్నది, కానీ మీరు ఇట్లా ఈ ఇంటర్వ్యూ చూసిరా ఈ ముచ్చట అనేది? ఇక చూస్తే ఇందులో మీకు మంచిగా నచ్చిన అంశం ఏందనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే నాడు గంట ఉంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.